जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। नास्ति मायां जनं यस्य रघुवीरपराक्रमं न्यासिनां च वरिष्ठाय వందే భక్త నిరంజనం. ఈరోజు నిరంజనానంద మహారాజ్ వారి శుభ జన్మదినం. ఇప్పుడు మనం చెప్పుకున్న ధ్యాన శ్లోకంలో వీరి గురించి చక్కగా వర్ణించబడింది. నాస్తి మాయాంజనం యస్య, మాయా అనే అంజనం ఎవరిలో లేదు. వీరి పేరే నిత్య నిరంజన్. పేరుకు తగినట్టుగానే ఏ విధమైనటువంటి సంసార మోహము కూడా ఆయన్ని తాకలేదు. శ్రీరామకృష్ణుడు స్వయంగా అనేవారు, నిరంజన్ చూడు చాలా పరిశుద్ధమైన వాడు, వివాహం చేసుకొని అంటాడు, నేను అతను ఒక జ్యోతి మీద కూర్చున్నట్టుగా చూస్తున్నాను అని చెప్పి అంటారు. అలాగే రఘువీర పరాక్రమం, ఎక్కడైతే రఘువీరుని పరాక్రమం ఉందో, రఘువీరుడి పరాక్రమం అంటే సత్యం కోసం ధర్మం కోసం శ్రీరాముడు పరాక్రమంతో నిలబడ్డాడు. అలాగే నిరంజనానంద మహారాజ్ కూడా ఆజీవనం సత్యం కోసం ధర్మనిష్ట కోసం మనకి రఘువీరుడిలాగా పరాక్రమాన్ని చూపించారు. న్యాసినాంచ శ్రీరామకృష్ణుడు ఈయన చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు ఒక విల్లు పట్టుకుని తిరుగుతూ ఉండేవారట ఆడుకుంటానికి. ఈ రామకృష్ణుడు కూడా నిరంజన్ని చూడగానే ఆయనకు ఒక దర్శనం కలుగుతుంది. అదేంటంటే చాలా తేజవంతమైన రూపము, విల్లు పట్టుకుని తిరుగుతున్నారు. అప్పుడు ఆయన గ్రహిస్తారు నిరంజనుడు శ్రీరాముని యొక్క అంశ అని చెప్పి. ఈ విధంగా యస్య రఘువీర పరాక్రమం న్యాసినాంచ వరిష్టాయ, సన్యాసుల్లో వరిష్ఠుడు అని. బెంగాలీలో ఒకటి ఉంటుంది, ఎప్పుడు సన్యాసి గొప్పవాడు అని చెప్తారంటే అతడు చనిపోయి శరీరం దహనమయ్యాక ఎప్పుడైతే ఆ బూడిద ఎగురుతుందో అప్పుడు ఇతడు కరెక్ట్ నిజమైన సన్యాసి అని చెప్తారట. అంటే ఆమరణం కూడా, మరణించేంత వరకు కూడా ఆ సన్యాసి జీవనానికి కావలసినటువంటి పరిపూర్ణమైన వైరాగ్యాన్ని, భగవద్ విశ్వాసాన్ని కలిగి ఉన్నవాడిని నిజమైన సన్యాసి అని మనము చెప్పగలుగుతాము. అందుకని న్యాసీనాంచ వరిష్టాయ, ఈయన జీవితంలో కూడా మనకి ఆ పరిపూర్ణమైనటువంటి వైరాగ్యం, చిట్ట చివరి క్షణాల్లో కూడా నాకు ఎవ్వరూ అవసరం లేదు, భగవంతుడే నాకు ఆధారం అని ఎవ్వరూ దగ్గర ఉండకుండా మరణ క్షణంలో ఒంటరిగా ఆయన గడుపుతారు. ఈ విధంగా న్యాసినాంచ వరిష్టాయ వందే భక్త నిరంజనం. అటువంటి నిరంజనానంద మహారాజ్కి ఈరోజు మనం నమస్కారం చేస్తున్నాము. భక్త నిరంజనం. అసలు శ్రీరామకృష్ణుని, తర్వాత శారదామాతని, స్వామీజీని ఏ విధంగా సేవించాలి, ఏ విధంగా వాళ్ళ పట్ల భక్తి గౌరవాన్ని చూపించాలి అన్నది ఆయన ఆజీవనం కూడా చేసి చూపించారు. అటువంటి పరమ భక్తులు నిరంజనానంద మహారాజు. అయితే రామకృష్ణుడి దగ్గరికి చాలామంది శిష్యులందరూ కూడా ఆధ్యాత్మం కోసం వెతుక్కుంటూ, లేదా బ్రహ్మ సమాజాన్ని, ఇలా రకరకాల సమాజాలను వాటిని మార్గాల్లో వెతుకుతూ వస్తారు ఆధ్యాత్మిక కోసం. కొంతమంది మాత్రం చాలా వింతైన పద్ధతుల్లో రామకృష్ణ దగ్గరికి వచ్చినట్టుగా అనిపిస్తుంది మనకి. ఇలాంటి వాళ్ళలో ఒకరు నిరంజనానంద మహారాజు. ఈయన ఒకరోజు ఏం చేస్తారంటే, ప్రేతాత్మవాదులని కొంతమంది ఉంటారు, ఒక దళం, వాళ్ళందరూ కలిపి శ్రీరామకృష్ణుల దగ్గరికి వెళ్ళి శ్రీరామకృష్ణులు కనుక వశపరుచుకుంటే వాళ్ళు ప్రేతాత్మవాదులకు బలం చేకూరుతుంది అనే ఉద్దేశంతో అందరూ రామకృష్ణుని కలవటానికి వస్తారు. ఆ దళంలో ఈయన కూడా ఉంటారు, నిరంజనానంద మహారాజు. రామకృష్ణులు యదుమల్లికని ఇంట్లో కూర్చొని ఉండి భగవత్ సంభాషణ అది జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఈ సంభాషణ జరుగుతున్నప్పుడు ఈయనతో చెప్తారు, మేము ప్రేతాత్మవాదులము, మాకు మా శక్తులు కొన్ని మీ ముందు ప్రదర్శించాలనుంది అని చెప్తారు. అప్పుడు శ్రీరామకృష్ణుడు, చిచి ఇదేంటిది, భగవంతుడిని కొలవటం మానేసి ప్రేతాలు భూతాలను కొలుస్తున్నారా అంటారు.
వాళ్ళు చాలాసార్లు అడుగుతారనమాట. అడిగేటప్పటికి అప్పుడు సరే అని ఒక చిన్న పిల్లవాళ్ళలాగా సరే అయితే ప్రయత్నించండి అంటారు. వాళ్ళు ఒక గంట ప్రయత్నం చేసినా సరే రామకృష్ణుని వశీకరణ చేసుకోలేకపోతారు. అప్పుడు అంటారు, సరే మీరు చాలా దృఢమైన వారు, మిమ్మల్ని మీ ముందు మా శక్తులు పనిచేయలేదు అని చెప్పి అంటారు. అప్పుడు ఈ దళంలో ఉన్నటువంటి ఈ నిరంజుడిని చూసి, నిత్య నిరంజుడిని చూసి రామకృష్ణుడు అంటారు, ఈ అబ్బాయిలో చాలా మంచి లక్షణాలు కనిపిస్తున్నాయి అని అంటారు. పక్కకు పిలిచి నువ్వు మరలారా అని చెప్పి చెప్తారు. అప్పటికి వీళ్ళు వచ్చేస్తారు. అయితే నిరంజనుడికి ఈ ప్రేతాత్మవాదులతో వీటితో ఉంటున్నా సరే అంత మనస్సుకి శాంతి అని అనిపించట్లేదు వాటిలో. ఆ తర్వాత సంసారం పట్ల చాలా వైరాగ్యం, ఏది నాకు శాంతినిస్తుంది అని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఉంటారు. ఈయనకి మంచి శక్తులు కూడా ఉండేవి, మానసిక శక్తులు కూడా ఉండేవి చిన్నప్పటి నుంచి కూడా. ఎవరికైనా ఆయన ఏకాగ్రం చేస్తే ఎవరికైనా రోగాలు ఏమైనా ఉంటే మాన్చగలిగేవారు అనమాట. అలాంటి ఏకాగ్రత ఆయనకు ఉంది. ఒకసారి ఒక ధనికుడు అసలు నిద్రలేమితో బాధపడుతున్నారట. ఆయన ఎన్నో సంవత్సరాలుగా ఆయనకి నిద్ర లేదు. అది ఈయన దగ్గరకు వచ్చి అడుగుతారు, నీకు చాలా శక్తులు ఉన్నాయని విన్నాను, కొంచెం నాకు నిద్ర పట్టేటట్టు చేయని అడిగితే ఆయనకి సహాయం చేస్తారు. కానీ అప్పుడు ఆయన అనుకుంటారట, ఏంటిది ఇంత ఐశ్వర్యం ఉంది, అయితే ఈ ఐహిక జీవితంలో ఏముంది అనే ఒక ఆలోచన ఆయనకి కలుగుతుందనమాట. ఆయనలో అశాంతి మరింతగా పెరుగుతుంది. అప్పుడు అనుకుంటారు, ఒకసారి వెళ్ళి రామకృష్ణుని కలుద్దాము దక్షిణేశ్వరంలో అని చెప్పి మళ్ళీ రామకృష్ణుని దగ్గరికి వస్తారు. రామకృష్ణుని దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన వెంటనే చూసి, నిరంజన్, నువ్వు ఇంతకాలానికి రాకుండా ఉన్నావా? నువ్వు ఆ భూత ప్రేతాలతో నువ్వు తిరిగితే నువ్వు వాటితోటే నువ్వు కూడా అలాగే అవుతావు. నీకు భగవంతుడు కావాలా, భూత ప్రేతాలు కావాలా అని అడుగుతారు. అడిగితే ఏం చెప్తారు, లేదు నాకు భగవంతుడే కావాలి అని చెప్తారు. అప్పుడు సరే అయితే నువ్వు ఆ ప్రేతాత్మవాదులతో పూర్తిగా సంబంధాన్ని వదిలేసుకో అని చెప్పి అంటారు. తర్వాత రోజులు గడిచిపోతున్నాయి, ఇంకెన్నాళ్ళు నువ్వు ఇలా భగవంతుడిని తెలుసుకోకుండా ఉంటావు అని అంటారు. అది ఈయనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈయనకి నా మీద ఎంత ప్రేమ, ఎందుకు ఇలాగా అని చెప్పి అనిపిస్తుంది. ఇంటికి వెళ్తారు. కాకపోతే మళ్ళీ ఆయన పట్ల ఆకర్షణ పెరుగుతుంది. రామకృష్ణ దగ్గరికి రావటం మొదలు పెడతారు. శ్రీరామకృష్ణులు ఆయనకి నాలుక మీద మంత్రాన్ని రాస్తారు. ఆ మంత్రం యొక్క శక్తి వల్ల ఏమవుతుందంటే ఆయన ప్రతి అంగాంగంలోనూ కూడా మంత్రం రిపీట్ అవుతుందట. ఇంటికి వచ్చేసినా సరే చుట్టూ గదంతా కూడా ఏదో మినుగుడు పురుగులు ఉన్నట్టుగా కాంతిగా ప్రకాశవంతంగా అనిపిస్తుందట. 3 రోజులు అయిపోయింది, ఆ మంత్రం అనేది ఆగట్లేదు. ఆయనకి ఏం చేయాలో తెలియక మళ్ళీ రామకృష్ణుని దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట. చెప్తే అప్పుడు రామకృష్ణుడు నవ్వి సరే అని చెప్పి ఆ శక్తిని ఆయన కొంత ఉపసంహరించుకుంటారనమాట. ఈ విధంగా తర్వాత ఇక రామకృష్ణుని దగ్గరికి ఎక్కువగా రోజు రావటం మొదలు పెడతారు. రామకృష్ణులు వాళ్ళ శిష్యులందరినీ కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు. వాళ్ళు ఏ విధమైన లోపాలు ఉన్నా సరే ఆయన సరిదిద్దుకుంటూ ఉండేవారు అనమాట. ఒకరోజు ఈయన ఏం చేస్తారంటే ఒక పడవలో దక్షిణేశ్వరానికి వస్తూ ఉంటే ఆ పడవలో మిగిలిన ప్రయాణికులు అందరూ మాట్లాడుకుంటూ రామకృష్ణుల గురించి ప్రసక్తి వచ్చిందట. అక్కడ వాళ్ళు అంటారు, ఇగో ఆ రామకృష్ణ పరమహంస ఉన్నారు, ఆయన చిన్నపిల్లలందరినీ కూడా చెబుతూ ఉంటారు, ఆయన బాగానే ఉన్నారు, ఆయన సంసారంలోనే ఉన్నారు అని చెప్పి అనుకుంటున్నారు. అంటుంటే ఈయనకి చాలా కోపం వచ్చేసి వెంటనే మీరు ఇలాంటి ప్రసంగం ఆపుతారా లేదా అంటారు. వాళ్ళు మామూలుగానే మాట్లాడుకుంటున్నారు. ఇంకో కోపం వచ్చి ఆయన వెంటనే లేచి నుంచుని పడవంతా ఊపేస్తూ, మీరు ఇప్పుడు ఈ ప్రసంగం ఆపుతారా లేదా, లేకపోతే ఈ పడవ నేను గంగా నదిలో ముంచేస్తానంటారనమాట. ఆయనకి ఈతొచ్చు, పడవ ముంచేసి ఆయన ఈదుకుని వచ్చేయగలరు. అనేప్పటికీ వాళ్ళందరికీ భయం వేసి వెంటనే కాళ్ళ బేరానికి వస్తారు. తర్వాత వచ్చాక రామకృష్ణులకి ఈ విషయం చెప్తారన్నమాట. చెప్తే అప్పుడు రామకృష్ణ అంటారు, చూడు, ఈ కోపం అనేది చాలా మంచిది కాదు, శత్రువు లాంటిది నీకు ఇది. నువ్వు ఎవరో ఏదో అన్నారని ఇలా తగాదాలు పెట్టుకుంటే ఈ జీవితం అంతా నీకు తగాదాలతోటే సరిపోతుంది. కొంచెం నువ్వు ఓర్చుకోవాలి. ఎవరో ఏదో అన్నారని చెప్పి నువ్వు అంత కోపం తెచ్చేసుకుంటే నువ్వు పాపం చేసిన వాడు అయ్యేవాడివి. ఆ పడవను ముంచేస్తే కనుక అందులో అమాయకమైన వాళ్ళు, పడవ నడిపేవాళ్ళు, వాళ్ళందరూ కూడా మునిగిపోతే నీకు ఏమవుతుంది, ఆ పాపం వచ్చి నిన్నంటుకునేది అని చెప్పి మందలిస్తారనమాట. అప్పుడు ఆయనకు తెలిసింది, కోపాన్ని మనం దీన్ని అణుచుకోవాలని చెప్పి అనుకుంటారు. ఆ తర్వాత
ఇంకా ఇలాగ చిన్న చిన్నవి కూడా ఆయన ఆహారపు అలవాట్లలోనూ. తర్వాత ఒకసారి ఏం చేస్తారు, వస్తానని చెప్తారు, రారట. రాకపోయేటప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకొక భక్తుడు ఎదురకుండా ఈయన్ని అంటారనమాట, చూడు వస్తానన్నాడు మొన్న, నాకు మాట ఇచ్చాడు, రాలేదు అని చెప్తాడు. ఆయన చాలా సిగ్గుపడిపోతారు. సిగ్గుపడిపోయి లేదు ఇక్కడి నుంచి నేను ఇలా చేయను, అన్న మాట నిలబెట్టుకుంటాను అని చెప్తారనమాట. అలాగే చిన్న చిన్న ఆహారపు అలవాట్లు కానీ దేనికి అంత సునిశ్చితంగా రామకృష్ణుని పరిశీలించి వాళ్ళకి చెప్పేవారన్నమాట. ఈయన నెయ్యి ఎక్కువ తినేవారట. నువ్వు అంత నెయ్యి తినకు, నీ సాధనకి ఇంత మంచిది కాదు అని చెప్తారనమాట. ఈ విధంగా ఆయన రామకృష్ణ దగ్గరికి వస్తూ ఉంటారు. శ్రీరామకృష్ణుడికి క్యాన్సర్ వ్యాధి కలిగి కాశీపూర్లో చికిత్స కోసం ఆయన ఉంచుతారు. అప్పుడు ఈయన ఏం చేస్తారంటే వింటారు, రామకృష్ణ దగ్గర వింటారు. చాలామంది నా దగ్గరకు వస్తూ ఉండటం వల్ల వాళ్ళు పాపాలు తీసుకోవటం వల్ల ఒక్కొక్కసారి చాలా పాపం చేసిన వాళ్ళు వస్తారు. అలాంటప్పుడు వాళ్ళు నా శరీరాన్ని తాకితే నా వ్యాధి బాధ ఇంకా ఎక్కువ అవుతుంది అని చెప్తారు. అప్పుడు వెంటనే ఇంకేం ఏం చేస్తారంటే నేను కాపలా కాస్తానైతే అని చెప్పి ఆయన కాపలాదారి కింద ఉంటారనమాట. ఇంకెవరిని లోపలికి వెళ్ళనిచ్చేవారు కాదు. ఈ విధంగా ఒకరోజు ఏమవుతుంది అంటే గిరీష్ చంద్ర ఘోష్ నాటకశాల పనిచేస్తున్నటువంటి నటి వినోదిని అనే ఆమె రామకృష్ణులతో పరిచయం ఉంటుంది ఆమెకి. రామకృష్ణ ఆమె నాటకం చూడటానికి వెళ్ళినప్పుడు ఆమె చైతన్యుడు వేషం వేస్తారు. అది చూసి ఈయన బాగా మెచ్చుకుంటారు రామకృష్ణులు. అప్పటి నుంచి రామకృష్ణులు అంటే భక్తి శ్రద్ధ ఉంటాయి ఆమెకి. అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఈయనకు ఒంట్లో బాగాలేదని తెలిసి కాశీపూర్లో చూడటానికి వద్దాం అనుకుంటారు. అయితే ఈయన ఎవరిని అలౌ చేయట్లేదు కదా, అందుకని చెప్పి ఏం చేయాలని వేరే భక్తులతో కలిపి ఆమె ప్లాన్ వేసుకుని కాళీపదుడైన ఆయనతోటి ఒక తెల్లదోర వేషం వేసుకుని వస్తారనమాట. వచ్చి చాలా దూరం నుంచి వచ్చారు, ఇలా రామకృష్ణుడి గురించి విన్నారు, చూడాలనుకుంటున్నారు అనేటప్పటికి వెంటనే ఏం చేస్తారంటే సరే అని చెప్పి పాపం పంపుతారు. పైకి వెళ్ళాక వాళ్ళు చెప్తారన్నమాట, నేను నటి వినోదిని అని చెప్పి రామకృష్ణుడికి చెప్తారు. అప్పుడు ఆయన చాలా నవ్వుకుంటారు, రామకృష్ణ చాలా ఆనందపడతారన్నమాట ఇలా ఈ సరదా జరిగేటప్పటికి. తర్వాత కిందకు వచ్చేస్తారు, విషయం తెలుస్తుంది. కాకపోతే రామకృష్ణుడికి ఆనందం కలిగింది అని చెప్పి ఆయన ఊరుకుంటారు అప్పటికి. అయితే ఈ విధంగా ఉంటుంటే ఇంకొక రోజు ఏమవుతుందంటే రామచంద్ర దత్త అని ఒక ఆయన వస్తారు. అయితే ఈయన చాలా భక్తుడు. ఆ రోజు రామకృష్ణుడికి అంతగా ఆరోగ్యం బాగాలేదు, అందుకని ఎవరిని వెళ్ళనివ్వట్లేదు ఆయన. ఈయన అక్కడ కాశీపూర్లో ఉండడానికి సహాయం అది కూడా చేస్తున్నారు భక్తులకి, అంటే అక్కడ ఖర్చులకి వాటికి. రామకృష్ణుడు భక్తులు ఆయన కూడా వెళ్ళినారు. అప్పుడు ఆయన పాపం బాధగా అక్కడే కూర్చుని లాటు మహారాజ్ తోటి నేను ఈ స్వీట్లు ఇవన్నీ తీసుకొచ్చాను, ఇవి తీసుకెళ్ళిపోయి నువ్వు కొంచెం పైన ఇచ్చేసేది, ఆయన ప్రసాదం కొంచెం నాకు పట్టుకొచ్చి ఇవ్వు అని చెప్తారు. అది విని ఈ లాటు మహారాజుకి బాధ అనిపిస్తుంది. బాధ అనిపించి చాలా గొప్పవాడివిలే నువ్వు, రామచంద్ర లాంటి భక్తులనేమో నువ్వు పంపించట్లేదు, ఆ రోజునేమో నటి వినోదిని నువ్వు పంపించేసావు అంటారు. అనేటప్పటికీ నీకు బాధ వేసి వదిలేస్తారు. వాళ్ళు పైకి వెళ్తారు. అయితే గురు మహారాజ్ గారికి అన్నీ తెలిసిపోతాయి కదా, ఆయన ఏమంటారు లాటు మహారాజుకి చెప్తారు, చూడు ఒక మనిషిలో తప్పులు చూడటమే కాదు వాళ్ళ గుణాలు నువ్వు చూడాలి అని చెప్తారు. వెంటనే లాటు మహారాజ్కి అర్థమవుతుంది ఆయన ఎందుకు చేశారు, గురు మహారాజ్ గారి కోసమే కదా అని చెప్పి వెంటనే ఆయన కిందకు వచ్చి క్షమాపణలు అడుగుతారు అనమాట. అంటే రామకృష్ణుడు అలాగా వాళ్ళ మధ్య బాంధవ్యాలు కూడా మనస్పర్ధలు అలా ఉండిపోకుండా మళ్ళీ వాళ్ళందరూ కలిసి ఉండేటట్టు అలాగా ఆ సంబంధాన్ని ఆయన పెంచేవారనమాట. ఆ తర్వాత ఈయన ఒకరోజు ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళాక తిరిగి వచ్చాక అంటే సేవ చేస్తూ ఇంకా రాత్రి పగళ్ళు కాశీపూర్లోనే ఉండిపోయేవారు. ఒకరోజు ఇంటికి వెళ్ళి వస్తారు. ఇంటికి వచ్చాక రామకృష్ణుడు అడుగుతారు అనమాట, ఏంటి ఇంటికి వెళ్ళి వచ్చా కదా నీకు ఏమనిపిస్తుంది అని. అంటే ఉత్తిని తెలుసుకుంటానికి ఇంటి పట్ల ఆకర్షణ ఉందా ఏంటని తెలుసుకుంటాను. అప్పుడు ఈయన అంటారు, ఇది వరకు చూడండి నేను ఇంటి దగ్గర నుంచి అప్పుడప్పుడు వస్తూ ఉండేటప్పుడు ఎప్పుడు మీ దగ్గరకు వద్దామా అని ఉండేది, ఆకర్షణ ఉండేది. కానీ ఇప్పుడు నేను ఇంటికి వెళ్తే నేను ఇంకా బ్రతకలేను అనిపించింది, నాకు ఇంక అసలు ఆ సంసారం ఏమి వద్దు, ఇక్కడే ఉండిపోతానని చెప్పి ఆయన వచ్చేస్తారన్నమాట. శ్రీరామకృష్ణుడు నవ్వుకుంటారు. అలాగే అంటే వాళ్ళ అంత ఆకర్షణ ఉండటం పరస్పర ప్రేమ అలా ఉండేదన్నమాట. రామకృష్ణుడు కూడా ఆయన శిష్యుల పట్ల అంత ప్రేమ చూపించేవారు, వాళ్ళు కూడా ఆయనతోటి అంత ప్రేమగాను ఉంటూ ఉంటారు. ఒకరోజు ఏమవుతుందంటే శారదామ్మ కూర్చుని చూస్తూ ఉన్నారట కాశీపూర్లో. శ్రీరామకృష్ణుడు హఠాత్తుగా అసలు లేవలేని వ్యక్తి, మంచం మీద పడుకుని లేవలేనటువంటి వ్యక్తి, అన్నీ కూడా ఆయనకి సేవ అంతా కూడా మంచం మీద జరుగుతుంది.
అటువంటిది హఠాత్తుగా ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి పెరట్లోకి వెళ్ళారట, తోటలోకి వెళ్ళారు. ఈ శారదామాత కూర్చుని ఆవిడ రూమ్ కింద గదిలోంచి కూర్చుని చూస్తున్నారనమాట. చూసి ఇదేంటిది, ఈయన అసలు మంచం మించి లేవలేరు, ఇలా పరిగెత్తుకుని వెళ్ళారేంటి, నేను ఏమైనా భ్రమపడ్డానా అనుకున్నారు. అనుకుని పైకి వెళ్ళి చూసేటప్పటికి రామకృష్ణ మంచం ఖాళీగా ఉందన్నమాట. ఆవిడకి చాలా ఇదైపోయిందనమాట, కన్ఫ్యూషన్ అయ్యి ఏంటి అసలు ఇది అని మళ్ళీ కిందకు వచ్చి కూర్చొని చూస్తున్నారు. మళ్ళీ ఇలాగే వెళ్తారు కదా చూద్దాంలే అని చెప్పి మళ్ళీ అలాగే ఆయన వచ్చి పరిగెత్తుకుంటూ మళ్ళీ పైకి వెళ్ళిపోయారట. ఇప్పుడు మళ్ళీ డౌట్ వచ్చి ఆవిడ పైకి వెళ్ళి చూస్తే మంచం మీద మామూలుగా పడుకున్నారు ఎప్పటిలాగానే. ఆవిడకి చాలా ఇది కలిగి, ఏంటి నేను భ్రమపడ్డానా ఏంటి, అసలు మీరు ఇలా వెళ్ళారా, మళ్ళీ మీరు ఇలా వచ్చారు కదా, మీరు ఇక్కడే ఉన్నారా ఏంటని అడుగుతారు. అప్పుడు రామకృష్ణ అంటారు, లేదు నువ్వు ఈ విషయం ఇంకెవరికి చెప్పకు, మన వీళ్ళందరూ సరదాగా అక్కడ ఈత చెట్టు ఉంది, ఆ ఈత చెట్టు దగ్గర అది రసం తీసి పెడతారు, దాన్ని తాగటానికని వీళ్ళు వెళ్ళారు, అక్కడ ఒక పెద్ద నాగుపాము ఉంది, వాళ్ళందరూ దాన్ని వాత పడేవారు, నేను పరిగెత్తుకుని వెళ్ళి దాన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నువ్వు అసలు ఇంక ఇప్పుడు కూడా ఈ పరిసరాల్లోకి నువ్వు రావద్దు అని చెప్పి వచ్చేసాను, ఈ విషయం ఎవరికి చెప్పుకో అని అంటారు అనమాట. అంటే ఏంటంటే అంత జాగ్రత్త, ఆయన అంత లీల అనమాట, అది ఆ అంత్య లీలలాగా ఆయనకు అన్నీ తెలుసు. కాకపోతే వాళ్ళందరినీ అలా సంఘటితపరచడానికి ఆయన ప్రేమతో అలా కప్పి వాళ్ళ కంటికి రెప్పలాగా వాళ్ళ శిష్యుని కాపాడుకుంటూ వాళ్ళందరినీ ఒక సంఘం చేయడానికని ఆయన ఈ విధంగా చేశారనమాట. ఇలాగే అక్కడ ఆయన ఇచ్చినటువంటి కాశీపూర్లో ఉండగానే 12 మంది శిష్యులకి కాషాయ వస్త్రాలు అవి ఇస్తారు. అందులో నిరంజనానంద మహారాజ్ కూడా ఒక్కడనమాట. ఒకరోజు ఏమవుతుందంటే శ్రీరామకృష్ణులకి వ్యాధి ఎక్కువైపోతుందని ఆయనకు చాలా దిగులుగా ఉంటుంది. దిగులుగా ఉంటే శ్రీరామకృష్ణులు వింటారు నిరంజన్ చాలా దిగులు పడిపోతున్నాడు అని. పిలుస్తారు. పిలిచి ఒకవేళ నాకు ఈ రోగం తగ్గిపోయింది అనుకో ఏం చేస్తామని అడుగుతారు సరదాగా. అడిగితే నిరంజన్ వెంటనే అంటారు అనమాట, నువ్వు చూడండి మీకు రోగం తగ్గితే కనుక ఆ ఎదురుకుండా ఈత చెట్టును ఒక్కసారిగా నేను పీకి పడేస్తానంటారు. అంటే అంత ఆనందం అనమాట. అంత చిన్నపిల్లవాళ్ళే చెప్తారు. శ్రీరామకృష్ణుడు నవ్వుకుంటారనమాట అది చూసి. అవునులే నువ్వు అందుకు తగ్గవాడివే అని చెప్పి అంటారు. ఇంకొకసారి ఏమవుతుందంటే అంటే ఏ విధంగా వాళ్ళలో మార్పు తీసుకొచ్చేవారు రామకృష్ణులంది, గిరీష్ తమ్ముడైనటువంటి అతుల్ ఘోష్ అనే ఆయన వస్తూ ఉంటారు రామకృష్ణ దగ్గరికి. ఆయన చూడటానికి వచ్చినప్పుడు ఈయన పంపరు పైకి. పంపకపోయేటప్పటికి ఆయనకి అభిమానం కలుగుతుంది. అభిమానం కలిగి మళ్ళీ ఎవరైనా నన్ను పిలిస్తే కానీ నేను అసలు ఈ ప్రదేశానికి రాను అనేసి వెళ్ళిపోతారు. అంటే పాపం రామకృష్ణుల కోసం చేసినా సరే ఆ కాపలా చేసే పని తీసుకున్నా అందులో ఆయన ఎంత కష్టం అనుభవించవలసి వచ్చేదో, వాళ్ళందరితోటి అందరి మాటలు వినవలసి వచ్చేదనమాట. ఈ అతులు వెళ్ళిపోతారు. తర్వాత కొన్నాళ్ళు అయ్యాక శ్రీరామకృష్ణ అంటారు, చూడు ఈరోజు నాకు కొంచెం నాడి చూడాలి, నువ్వు గిరీష్ తమ్ముడు ఉన్నాడు కదా అతుల్ని తీసుకురా అని చెప్పి నిరంజనానంద మహారాజుకి చెప్తారు. అంటే ఆయన వైద్యుడేమి కాదు, కాకపోతే నాడి చూసి వ్యాధి ఎక్కువగా ఉందో తక్కువగా ఉందో చెప్పగలరు అనమాట. అనేటప్పటికి వెంటనే నిరంజన్ వెళ్ళి ఆయన్ని తీసుకుని వస్తారనమాట. అప్పుడు ఆయనకి కలిగిన అభిమానము, ఈయనకి కలిగినటువంటి ఈ మనక్షోభ ఈ రెండు కూడా పోయేటట్టు అలాగా రామకృష్ణుడు చేశారనమాట. ఇలా చిట్ట చివరి వరకు కూడా శ్రీరామకృష్ణుడికి సేవ చేస్తారు. శ్రీరామకృష్ణుడు నిర్యాణమయ్యాక కాశీపూర్లో అక్కడ శ్మశానంలో అంత్యక్రియలు అవి జరుగుతాయి. అప్పుడు ఆయన అవశేషాలన్నీ తీసుకుంటారు. తీసుకున్నప్పుడు ఇవి అందరూ రామచంద్రదత్త మొత్తం తీసుకెళ్ళి తన బాగా హౌస్లో పెట్టి అక్కడ ప్రతిష్ఠ చేస్తానని చెప్తారనమాట. ఇది రామకృష్ణ మహారాజ్కి అస్సలు ఇష్టం ఉండదు కదా. ఆయన మాత్రం అస్థికలు మనమే ఉంచుకుని మనమే ఒక సంఘం ఏర్పరచుకుందామని ఆయనకి ఉంటుంది. దీనికి నిరంజనానంద మహారాజ్ కూడా చాలా సపోర్ట్ ఇస్తారనమాట. కాదు ఖచ్చితంగా మన దగ్గరే ఉండాలి అని చెప్పి ఆయన అంటారు. ఆ విధంగా తర్వాత అస్థికుల్లో కొంత భాగాన్ని తీసి బలరాం బోస్ ఇంట్లో ఉంచి తర్వాత బారానగర్ మఠానికి తీసుకొచ్చి ఉంచడం జరుగుతుంది. ఆ బారానగర్ మఠంలో ఉంచినప్పుడు రామకృష్ణానంద మహారాజు స్వామీజీ రామకృష్ణులు ఎలా ఉన్నారో అలాగే భావిస్తూ ఆయనకు పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా సేవ చేస్తూ ఉండేవారు. పూజా కార్యక్రమాలు అవన్నీ కూడా. ఇక్కడ ఈయన ఎప్పుడు ఎక్కడ ఏది అవసరం అది చక్కగా గమనించుకుని నిరంజనానంద మహారాజ్ చేసేవారు అనమాట. అంత కష్టపడి శశి పూజ అది చేస్తుందంటే గురుమహారాజు గారిని పెట్టుకుంటానికి ఒక సింహాసనం ఏదంటే ఆయన ఎక్కడో తెలుసున్నటువంటి ఒక ముసలాయన ఉంటే ఒక వడ్రంగిని పట్టుకుని ఆయనతో ఒక చిన్న సింహాసనం చేయించుకుని వస్తారు.
అలాగే శయనం ఇవ్వాలందు గురు మహారాజ్ గారికి అని చెప్తే ఒక చిన్న మంచం తయారు చేయిస్తారు. ఆ పూజా పాత్రలు వాళ్ళ దగ్గర అప్పుడులో ఏమి ఉండేవి కాదు కదా, ఎవరెవరినో అడిగి వాళ్ళ కోసం దూరమైనా వెళ్ళి వాళ్ళని పట్టుకుని అడిగి తీసుకుని చేసేవారనమాట. అలా పూజా పాత్రలు, ఆరతి టైంలో గంట వాయించుకుంటాను, గంట కావాలంటే దానికి ఒక గంట, ఇలాగే ఎప్పుడు ఏది అవసరమైతే అది ఆయన సమకూర్చుకుంటూ ఉండేవారు అనమాట. అలాగే ఎవరికి ఏది అవసరమైతే కూడా అది ఆ క్షణాల్లో చేస్తూ ఉండేవారు. ఇప్పుడు స్వామీజీ కానీ మిగిలిన శిష్యులకు కానీ శారదామాత కానీ ఎవరికైనా ఒంట్లో బాగాలేదంటే ఈయన ముందు అందరికంటే ముందుండి వాళ్ళకి సేవలు చేసేవారు అనమాట. అలాగే శారదామాతకి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా సరే ఆయన వెంటనే ఉండేవారు. మనకి హరీషుడు విషయం తెలుసు కదా, శారదామాత కామార్పూర్లో ఉన్నప్పుడు ఈ హరీషుడు వెళ్ళి అక్కడ మతి స్థిమితం లేదు కదా హరీష్కి, అమ్మని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అమ్మ ఇంకా భరించలేక ఒకసారి శిష్యులకి తెలియజేస్తారు, మీరు ఎవరన్నా వచ్చి కొంచెం చూడండి అంటే వెంటనే నిరంజనానంద మహారాజు ప్రయాణం అవుతారన్నమాట. ఆయన వస్తున్నారని తెలిసే ఆయన ఏంటో చాలా భయం, వెంటనే హరీష్ బృందావనానికి పారిపోతారనమాట. ఆ విధంగా ఎక్కడ ఇది కష్టం ఉందంటే వెంటనే అమ్మకి చేయడానికి ఆయన సిద్ధంగా ఉండేవారు. అలాగే మా యోగానంద మహారాజు అలహాబాద్లో తపస్సు చేస్తూ ఉంటారు. ఆయనకు మసూచి వచ్చిందని తెలుస్తుంది. తెలిస్తే వెంటనే ఆయన వెళ్ళి అక్కడికి ఆయనకి సేవ చేస్తారన్నమాట. అలాగే లాటు మహారాజ్కి న్యూమోనియా వచ్చిందని విన్నప్పుడు ఆయన కూడా సేవ చేస్తారు. ఇలాగ సన్యాసి శిష్యులకే కాకుండా భక్తులు బలరాం బోస్ కానీ రామచంద్ర దత్త కానీ వీరి చివరి రోజుల్లో ఇక వాళ్ళకి ఒంట్లో బాగోనప్పుడు ఈయన చాలా సహాయం చేసేవారన్నమాట. అలాగే ఈ సేవ అనేది చాలా ఉండేది ఆయనలోని భావం. ఎప్పుడు కూడా మంచి భగవద్ విశ్వాసంతో ఉండేవారని. ఈ బారానగరంలో ఉన్నప్పుడే ఒకసారి ఏం చేస్తారంటే వాళ్ళందరూ పొద్దునుంచి సాయంత్రం వరకు కూడా జపధ్యానాల్లో ఉండిపోతారు. ఆ రోజు వాళ్ళు అందరూ అనుకుంటారు, ఈరోజు రామకృష్ణుడు మనకి ఏది ఏర్పాటు చేస్తే అదే మనం తిందాం, మనం భిక్షకి వెళ్ళొద్దు అనుకుంటారు. రోజుకి ఒక 5 భిక్షకి వెళ్ళి తీసుకుని తెచ్చుకునేవారు కదా, ఆ రోజు వెళ్ళరనమాట. సాయంత్రం వరకు అలా జపధ్యానాలను కూర్చుండిపోతారు. అయితే సాయంత్రం ఎప్పటికీ చీకట్లో ఒక ఆయన దగ్గరలోని ఒక కృష్ణ మందిరం నుంచి, లాలాబాబు గారి కృష్ణ మందిరం అని, అక్కడి నుంచి ప్రసాదాలన్నీ రకరకాల ప్రసాదాలన్నీ పట్టుకుని లైట్ పట్టుకుని వచ్చి వీళ్ళకి ఇచ్చేళ్తారు అనమాట. ఎవరో వచ్చి తలుపు కొడుతుంటే స్వామీజీ అంటారు, ఎవరు వచ్చారో ముందు వాళ్ళ చేతిలో ఏముందో చూడు అంటారు స్వామీజీ. ఆ విధంగా అది అంటే అలా విశ్వాసం అనమాట, భగవంతుడి మీదే ఆధారపడి అలా ఉండేవారు. అలాగే పరిపూర్ణమైనటువంటి వైరాగ్యం కూడా. కాశీలో ఈయన తపస్సు చేయడానికి ఎక్కువగా కాశీలోనే ఉంటారు. ఇక కాశీలో ఉన్నప్పుడు ఒకరి ఉద్యాన గృహంలో ఉంటారు, ఉండి భిక్షకి వెళ్తూ ఉండేవారు అనమాట. చేతిలో చిల్లుగా ఉంచుకునేవారు కాదు, చెప్పులు వేసుకోవడం కానీ ఒకే వస్త్రం ఉంచుకుని నేల మీద కటికి నేల మీద పడుకునేవారు. ఈ విధంగా ఉండి ఆయన సాధన చేస్తారు, కాశీలో కఠోర జీవితాన్ని గడుపుతారనమాట. తర్వాత ఇక ఆధ్యాత్మిక ప్రచారం కూడా ఈ కాశీలో ఉన్నప్పుడే ఆయనకి నిత్యానంద మహారాజ్ అని, అచలానంద మహారాజు, తర్వాత శుద్ధానంద మహారాజు, వీళ్ళందరూ స్వామీజీ శిష్యులు అనమాట. వీళ్ళందరూ కూడా మన ఈ ప్రధాన శిష్యులు ఎలా ఉన్నారో అలాంటి వాళ్ళు కూడా చాలా ఉన్నత స్థాయికి చెందినటువంటి సాధువులు అనమాట వాళ్ళందరూ కూడా. వీళ్ళందరూ కూడా అక్కడ కాశీలో నిరంజనానంద మహారాజ్కి పరిచయం అవుతారు. ఈయన ద్వారా చాలా స్ఫూర్తి పొందుతారన్నమాట. స్వామీజీ గురించి విన్నారు వాళ్ళు, చికాగోలో స్వామీజీ ఉపన్యాసాలు అవన్నీ. ఇప్పుడు వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు. వీళ్ళందరూ వచ్చేటప్పటికి ఈ రామకృష్ణ మఠానికి సంబంధించిన ఆయన, అంటే రామకృష్ణ శిష్యులు ఒక ఆయన అని చెప్పి నిరంజనానంద మహారాజ్ దగ్గరికి వస్తారు, స్వామీజీ పేరు దీని. సో అయితే ఈయన కూడా వాళ్ళలో మంచి వైరాగ్యాన్ని, స్ఫూర్తిని కలిగిస్తారన్నమాట. ఆ తర్వాత వాళ్ళందరూ కలిపి ఒక గ్రూప్గా తయారయ్యి రామకృష్ణ మిషన్ ఆఫ్ సర్వీస్ హోమ్ అని చెప్పి కాశీలో వాళ్ళు స్థాపించుకుంటారన్నమాట. అదే ఇప్పుడు మన అద్వైతాశ్రమం కాశీలో ఉన్నటువంటి హాస్పిటల్ అన్నమాట. ఇలాగా మంచి స్ఫూర్తిని ఎప్పుడు కూడా వాళ్ళకి ఇస్తూ ఉండేవారు. అలాగే ఇంకా హరిద్వార్, కాన్కల్ ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళి అన్నీ కూడా తీర్థయాత్రలు చేస్తారు. మళ్ళీ ఈ తీర్థయాత్రలంతా అయ్యేటప్పుడు స్వామీజీ చికాగో నుంచి తిరిగి వస్తున్నారు అన్నప్పుడు ఈయన సిలోన్ వెళ్తారనమాట. సిలోన్ వెళ్ళి సిలోన్లో కూడా ఆయన బుద్ధుడి అవశేషాలు అవన్నీ ఉన్నాయి కదా, బుద్ధ మందిరాలు ఇవన్నీ చూస్తారు. స్వామీజీ ఆయన అక్కడికి వెళ్ళారని తెలిసి అంటారు, ఊరుకునే ఎందుకు తిరుగుతున్నాడు, అక్కడ పాలీ భాష నేర్చుకుని అక్కడ కూడా ధర్మ ప్రచారం చేయొచ్చు కదా అంటారు అని ఒక ఉత్తరంలో రాస్తారు. కానీ తర్వాత ఆయన ఆల్రెడీ అక్కడ చేసినటువంటి ఆధ్యాత్మిక ప్రచారానికి స్వామీజీ చాలా సంతోషిస్తారనమాట.
ఈ స్వామీజీ వస్తున్నప్పుడు కూడా ముందు ఈయన అక్కడికి శ్రీలంకకు వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకుని తీసుకుని వస్తారు. తర్వాత స్వామీజీతో పాటుగా భారతదేశంలో తిరుగుతారు. స్వామీజీ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇంకా ఆయన మాట అంటే ఇప్పుడు కూడా ఎదురు చెప్పేవారు కాదు. స్వామీజీ టూర్ అంతా అయిపోయాక ఆయనకి ఒంట్లో బాగుండదు. రామకృష్ణ జయంతి అనమాట ఆ రోజు. అయితే ఈయన ఏం చేసేవారు, అందరూ చాలామంది వస్తారు కదా ఆ రోజు, అందరూ వచ్చి స్వామీజీకి నమస్కారం అది చేస్తారని చెప్పి ఇంకా ఆయన విశ్రాంతి సమయంలో ఎవరిని రానివ్వకుండా కాపలా కూర్చుంటారు రూమ్ దగ్గర. ఆయన కాపలా కూర్చున్నారంటే ఇంకెవరు లోపలికి వెళ్ళలేరు అనమాట. అయితే ఆల్మోరా నుంచి ఒక బ్రహ్మచారి వస్తారు. ఆయన పాపం స్వామీజీని చూడాలనుకుంటారు. ఈయనేమో వెళ్ళనివ్వకపోతే కూర్చుని ఇంతలోకి ఎవరో పక్క భక్తులు వస్తుంటే కూర్చుని మాట్లాడుతూ ఉంటే ఆయన కాళ్ళు జాపుకొని కూర్చుని ఉన్నారు. ఈ బ్రహ్మచారి ఏం చేస్తారు, నెమ్మదిగా ఈ 2 కాళ్ళ మధ్య నుంచి లోపలికి దూరిపోతారు స్వామీజీ దగ్గరికి. అది చూసి వాళ్ళు చాలా నవ్వుకుంటారు అనమాట. అంటే ఆ విధంగా స్వామీజీ అంటే చాలా ఇష్టంగా ఉండేవారు. అలాగే ఇంకా సత్యనిష్ట అంటే చాలా ఇదనమాట. కాశీలో ఉన్నప్పుడు ఒక ధనికుడు ఏం చేస్తారంటే ఒక శివాలయం కట్టించాడు అని వింటారు. ఈ మాట విని స్వామీజీ అంటారట, శివాలయం కట్టించాడా, దానికంటే చాలామంది పేదవాళ్ళకి దానం చేస్తే 1000 శివాలయాలు కట్టించిన ఫలితం దక్కేది అని అంటారు. అనేటప్పటికీ ఈ మాట ఆయనకి తెలుస్తుంది, ఆ ధనికుడికి తెలుస్తుంది. ఆయన వచ్చి అంటారు, నేను ఇలాగ మీరు అక్కడ కాశీలో సేవ చేస్తున్నారు కదా, దానికి నేను ధన సహాయం చేస్తాను అని అంటారు. అంటే సరే అని ఒప్పుకుంటారు వీళ్ళు. అయితే ఆయన చాలా రోజులైనా ఇవ్వరు. తర్వాత ఒకసారి గుర్తొస్తే ఎంత అమౌంట్ ఇస్తానంటారు, దానికంటే చాలా తక్కువగా ఇస్తానంటారు అనమాట. ఇంకా నిరంజనాథ్ మహారాజ్ అంటారు, అసలు మనకు ఆ ధనమే వద్దు అని చెప్పేస్తారు. ఎందుకని, సత్యం మీద లేనివాడు అలాంటివి తీసుకున్నా మనకు అనవసరం. అతను అన్న మాట నిలబెట్టుకోలేదు కాబట్టి అసలు అతని దగ్గర నుంచి మనం తీసుకోకూడదు అంటారు. ఈ విధంగా అనమాట. అంటే అంత సత్యానికి ఆయన అంటిపెట్టుకుని ఉండేవారు. ఇక చివరి రోజుల్లో ఆయన బేలూరు మఠంలో ఉంటారు. ఆయనకి రక్త విరోచనాలు కలుగుతాయి అన్నమాట. అయితే బ్రహ్మానంద మహారాజు వీళ్ళందరూ కూడా బాగా వైద్యం అది చేద్దామని అనుకుంటారు. ఆయన మాత్రం నేను హరిద్వార్ వెళ్ళిపోతానని చెప్తారు. అక్కడ నీరు అది ఎంత బాగుంటుంది, నేను అక్కడికి వెళ్తాను అని అంటారు. ఆ హరిద్వారంలో ఒక ఇల్లు అద్దెకి తీసుకుని అక్కడ ఉండి ఆయన సాధన చేస్తూ ఉంటారు. అయితే ఆరోగ్యం మాత్రం ఏమీ బాగుపడదు. అప్పుడు ఆయన ఏం చేస్తారనమాట, ఇంక లేచే పరిస్థితి అయితే లేదు. అయినా సరే ఆయన గంగానది ఒడ్డుకు వెళ్ళిపోయి ఒక గుడిసె వేసుకుని అక్కడే ఉండటం మొదలు పెడతారనమాట. దీనికి ముందు ఈ హరిద్వారానికి వెళ్ళడానికి ముందు హరిద్వారం వెళ్తాను అమ్మ దగ్గరికి చెప్పడానికి వెళ్తారు. అమ్మ దగ్గరికి చెప్పడానికి వెళ్ళినప్పుడు జైరంబట్టిలో ఉంటారు అమ్మ. వెళ్ళి చెప్పి ఆ రోజు అంటారు, అమ్మ ఈరోజు పొద్దునుంచి సాయం దాకా నా పనులన్నీ నువ్వే చేయాలంటారు అమ్మని. అంటే ఆయనకి తెలుసు అనమాట, ఇంక నేను లాస్ట్ మళ్ళీ వచ్చి అమ్మని చూడలేను అని చెప్పి ఆయనకి తెలిసిపోయింది. అందుకని అంటారన్నమాట, ఆ రోజు అమ్మే వండాయి ఆయన దగ్గర కూర్చొని తినిపించడం, ఆయనకి ఏం కావాల్సి వచ్చినా సరే అమ్మనే పిలిచేవారు, అమ్మే ఇవ్వాలన్నమాట. ఆ రోజంతా కూడా అలాగే చేస్తారు. తర్వాత 2-3 రోజులు ఉన్నాక తిరిగి వచ్చేటప్పుడు అమ్మ కాళ్ళ మీద పడి వెక్కి ఏడుస్తారట. అంటే ఇంకా నేను చూడను నిన్ను అని చెప్పి ఆయనకి తెలిసిపోయింది. అలా ఆయన వెక్కి ఏడుస్తారు. అమ్మ ఆశీస్సులు తీసుకుని ఈ హరిద్వారానికి వచ్చేస్తారనమాట. ఈ హరిద్వారానికి వచ్చాక అక్కడ ఒక సన్యాసి ఆయనకి సేవ చేయడానికి ఉంటారు. కాకపోతే నెమ్మదిగా ఏం చేస్తారు, ఆయన్ని అసలు ఏ సేవ చేయనివ్వరు అనమాట. ఆయన ఒక దూరం నుంచి చూస్తూ ఉండేవారు. ఇంకా ఆ తర్వాత అది కూడా మానేసి గంగానది ఒడ్డుకు వచ్చేసేసి అసలు ఒక గుడిసేసుకుని, అంటే ఇంకా ఎంత కష్టం అంటే ఆ రక్త విరోచనాలతోటి ఇంకా కదలలేని పరిస్థితి అనమాట. అయినా సరే ఆయన ఎవరి సహాయం తీసుకోకుండా అక్కడికి వచ్చి ఉండిపోతారు. ఈ చివరిలో ఈయన లేవలేని పరిస్థితిలో ఈయన సేవకుడు అంటారనమాట, మీరు ఇలా సహాయం తీసుకోకపోతే ఎలాగా, మీకు అసలు ఒంట్లో ఓపిక లేదు, లేచే పరిస్థితి లేదంటే అని అంటారు. చూడు, చనిపోయేటప్పుడైనా నన్ను ఒంటరిగా చాను ఇవ్వ అని అడుగుతారు. అంత వైరాగ్యం అనమాట, పరిపూర్ణమైనటువంటి వైరాగ్యం, పూర్తిగా భగవంతుడి మీదే ఆధారపడి ఉంటాం అనమాట. ఆ విధంగానే ఆయన ధ్యానంలో ఉండి శరీరాన్ని వదులుతారనమాట. అంటే ఆ జీవనం కూడా ఎప్పుడు కూడా సత్య నిష్టలోనే ఉన్నారు. పరిపూర్ణమైనటువంటి వైరాగ్యం,
రామకృష్ణుడు శారదామాత స్వామీజీ అంటే పరిపూర్ణమైనటువంటి భక్తి, ఇలాగా ఒక నిష్టమైనటువంటి జీవితాన్ని చూపించారన్నమాట. చాలా సరళమైన హృదయం, చాలా దయ అనమాట ఆయనకి ఎప్పుడు కూడా. ఈ విధమైనటువంటి ఒక జీవితాన్ని మనకి చూపించారు మహారాజు గారు. ఓం వసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.